యెహెజ్కేలు పుస్తకం 36వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36:29 వచనం. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును. మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞయించి అభివృద్ధి పరుతును. చాలు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలకు కుటుంబాలకు కావలసిన అద్భుతమైన రెఫరెన్స్. అపవిత్రత వెళ్ళగొట్టడం, రెండవది కరువు రాకుండా చేయటం, మూడవది అభివృద్ధి కలిగించటం. ఈ మూడు మనతో పాటు కుటుంబానికి కూడా చాలా అవసరం. ఈ మూడు అనుభవించాలి, ఈ మూడు నా జీవితంలో జరగాలి, ఈ మూడు నా కుటుంబానికి నెరవేరాలి అనే ఆశ కలిగిన వాళ్ళంతా గంభీరంగా కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ మూడు విషయాల్లో దేవుడు నీకు అద్భుతమైన విజయము ఇవ్వాలి అంటే నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు ఎవరైతే చెల్లిస్తారో ఈ మూడు అనుభవాలు నీతో పాటు నీ కుటుంబానికి కూడా కలుగుతాయి. కృతజ్ఞతాస్తుతుల్లో 3 దశలు ఉంటాయి. అందరూ జాగ్రత్తగా మనసు పెట్టాలి. కృతజ్ఞత చెల్లించే విషయంలో 3 దశలు ఉంటాయి. 1, దేవుడు చేసిన మేలులన్నిటికీ కృతజ్ఞత చెల్లించటం. దేవుడు చేసిన ఉపకారాలకు కృతజ్ఞతలు చెల్లించటం. కొందరు దేవుడు చేసిన మేలులను బట్టి సంఘంలో కొన్ని బహుమతులు ఇస్తారు. స్వీట్ కావచ్చు, లేకపోతే డిన్నర్ కావచ్చు, అలా ఇస్తారు. కొందరు దేవుడు చేసిన మేలులకు కుటుంబంలో ఒక ప్రార్థన కొడుకు పెట్టించి, నా దేవుడు నా జీవితంలో ఈ ఘనమైన కార్యాలు చేశారు అని అందరికీ కూడా తెలియపరిచి ప్రభును మహిమపరుస్తారు. చాలామంది దేవుని ద్వారా మేలు పొంది కూడా ఈ 2 పనులు చేయరు. ఎందుకు నీకు కరువు? నీ జీవితంలో నీతో పాటు నీ పిల్లలకి తెలియని, ఏమంటారు దాన్ని, అపవిత్రత ఎందుకు చోటు చేసుకుంటుంది? నువ్వు భక్తి చేస్తున్నావు, ప్రార్థనకు వెళ్తున్నావు, కానీ అపవిత్రత నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. కరువు విడిచిపెట్టలేదు. అభివృద్ధి ఎక్కడో ఆమడ దూరాన నీకు కనబడుతుంది. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా అభివృద్ధి పొందుతున్నారు. నువ్వు మందిరానికి నడిచినా నీకు అభివృద్ధి లేదు. కారణం ఏంటంటే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత చెల్లించకపోవటం. రోమపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ప్రభు అదే మాట్లాడతాడు మనతో. రోమపత్రిక 1:21 వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారి వాదముల యందు వారు ఏమంటారు? ఏం బ్రదర్, దేవుడు ఇంత సాయం చేశాడు కదా, మరి ఏదైనా నీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చాడు,
ఇల్లు లేకపోతే ప్రభు ఇల్లు ఇచ్చాడు, స్థలం లేకపోతే స్థలం ఇచ్చారు, ఓ చిన్న ప్రార్థన కూడా పెట్టించుకోవచ్చు కదా అంటే, చేసుకునేలేనా ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం, లేకపోతే మనసులోని కృతజ్ఞత చెల్లించాం అనేసి మనం మాట్లాడుకుంటారు. వారి వాదముల యందు ఏమయ్యారట? వ్యర్థులైపోయారు. వారి అవివేక హృదయం చీకటైపోయింది, అపవిత్రతతో నిండిపోయింది, కరువుతో నింపబడింది. అభివృద్ధి లేదు, ఆశీర్వాదాలు లేవు. కృతజ్ఞత లేని వారి జీవితాల్లో ఆశీర్వాదాలు అన్నవి కనపడవు. ఒకానొక సమయంలో దేవుడు భూలోకంలో ఎవడైనా కృతజ్ఞత కలిగిన వాడు ఉన్నాడేమో చూద్దామని ప్రభు మానవ రూపంలోకి వచ్చాడట. ఎవరైనా కృతజ్ఞత కలిగిన మనుష్యుడు ఉన్నాడేమో చూద్దామని. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఆలోచనలో వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఇలాగుంటే ప్రపంచం వల్ల తిరిగి అలసిపోయి ఓ చెట్టు దగ్గరకు వచ్చి నిలబడ్డాడట. ఆ చెట్టు దగ్గర ఒక పక్షి గూడు కట్టుకొని ఉంది, ఒక తొర్రలో ఉంది. మానవ రూపంలోకి దిగొచ్చిన దేవుడు చెట్టును చూశాడట. అయ్యో, ఈ చెట్టు బాగా ఎండిపోతుంది, కొద్ది రోజుల్లో ఇది విరిగిపోతుంది, ఈ పక్షి ఏమో ఈడే ఉంది, కాస్త మాట్లాడదాము, దీనికి కొంచెం సలహా ఇద్దామనేసి మానవ రూపంలో ఉన్న దేవుడు అడుగుతున్నాడట. పక్షి, ఈ చెట్టు కొద్ది రోజుల్లో విరిగిపోతుంది, దీనికి నీడ లేదు, చెట్లులో సారమంతా తగ్గిపోయింది, పచ్చదనం లేదు, ఇక్కడుండి ఏం చేస్తావే? ఎక్కడైనా ఒక మంచి స్థలాన్ని తీసుకోవచ్చు కదా, ఒక మంచి చెట్టును ఆశ్రయించవచ్చు కదా అని ఆ పక్షికి మానవ రూపంలో ఉన్న దేవుడు సలహా ఇచ్చాడట. ఆ పక్షి అన్నమాట, అయ్యా, నేను ఆపదలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ చెట్టు చాలా పచ్చగా ఉండింది. అప్పుడు నాకు తన గర్భము తెరిచి ఈ తొర్రలో నాకు స్థానం ఇచ్చింది. ఇప్పుడు ఎండిపోయిందని వెళితే నేను కృతజ్ఞత లేని వ్యక్తిగా మారిపోతాను, జీవిగా నేను ఉంటాను. కృతజ్ఞత లేని జీవిగా నేను ఉంటాను. ఆశ్రయం ఇచ్చిన ఈ చెట్టుతోనే నా ప్రాణం పోనీలే అనిందట. స్తోత్రం, హల్లెలూయా. అందుకు దేవుడు అన్నాడట, నిజంగా నువ్వు ఎంత కృతజ్ఞత కలిగిన దానివి, నీకు ఆశ్రయం ఇచ్చిన ఈ చెట్టును విడిచిపోకుండా ప్రాణమైన వదులుతాను కానీ ఈ చెట్టును మాత్రం వదిలిపెట్టనని చెప్తున్నావే అంటే, అవును అంతే కదా మరి. నేను కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇచ్చి, ధైర్యం ఇచ్చి, ఓదార్చి, నాకు నీడనిచ్చిన ఈ చెట్టు నేను వదిలిపెట్టి వెళ్ళకూడదు కదా అనిందట దేవునితో. సరే, దేవుడు నీకు ప్రత్యక్షమైతే నువ్వేదైనా కోరిక కోరుకుంటావా అంటే, ఆ పక్షి అనిందంట, ఈ చెట్టు ఎప్పటిలాగే పచ్చగా ఉండిపోవాలని కోరుకుంటానని. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మానవ రూపంలో ఉన్న దేవుడు అన్నాడు, నువ్వు కోరినట్టుగానే నీకు జరుగునుగాక. ఇప్పుడు ఆ చెట్టు ఏమైంది? ఇందులో కృతజ్ఞత మీకు కనపడిందా లేదా? దేవుడు చేసిన మేలులకు మనము కృతజ్ఞత కలిగి ఉంటున్నామా? మొదటి దశలోనే మనం ఫెయిల్ అవుతున్నాం. చేసిన మేలులకు కూడా కృతజ్ఞత చెల్లించలేని పరిస్థితి. కృతజ్ఞత, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత, ఇచ్చిన వాగ్దానాలను బట్టి దేవునికి కృతజ్ఞత. ఆమేన్. ఆ రెండవ దశ బాగా వినాలి. ఆ రెండవ దశ కృతజ్ఞత స్తుతులలో రెండవ దశ.
దేవుడు చేస్తాడు అని కృతజ్ఞత చెల్లించటం. దేవుడు చేస్తాడు అని దేవుడికి కృతజ్ఞత చెల్లించటం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 36వ వచనమా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు ఉన్నాయి? 7 రొట్టెలు చెప్పాలి, 2 చిన్న చేపలు. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని పట్టుకొని దేవుడు ఏం చేశాడు చెప్పాలి. దేవుడు చేసిన పనులు అది చిన్నదే. చిన్న ఆహారం, ఒక చిన్న క్యారియర్ తీసుకొని దేవుడు ఇలాగ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఏమని చెల్లించాడు? నువ్వు చేస్తావు, దీన్ని విస్తారంగా అభివృద్ధి పరుస్తావు, కరువు అన్నదే రానివో. ప్రభువా నువ్వు చేస్తావు, తండ్రి నువ్వు చేస్తావు, చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఎప్పుడైతే చేస్తాడు అని ఒక నమ్మకంతో కృతజ్ఞత చెప్పాడో, 7 రొట్టెలు 2 చిన్న చేపలు 1000 మందికి పంచబడ్డాయి. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ చిన్న జీతం నీకు వచ్చింది, చిన్న జీతం 10,000 కావచ్చు, 20,000 కావచ్చు. దాన్ని పట్టుకొని ప్రభువా దీన్ని అభివృద్ధి పరచగలవు అని నువ్వు అడిగితే దాన్ని అభివృద్ధి పరచుటకు ఆయన సమర్థుడు. ఆమేన్. అభివృద్ధి, దేవా నువ్వు అభివృద్ధి పరచబోతున్నందుకు కృతజ్ఞతలు, నాకు ఇల్లు ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతలు, నాకు ఉద్యోగం ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతలు, నాకు సంతానం ఇవ్వబోతున్నందుకు కృతజ్ఞతలు. ఇస్తాడు అని ఒక నమ్మకంతో కృతజ్ఞత చెల్లించటం. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. ఈ దశలో మనం ఉన్నామా? చేసిన మేలుకే కృతజ్ఞత చెల్లించలేకపోతున్నాం. చెయ్యబోతాడు లేక చేస్తాడు అని కృతజ్ఞత చెల్లించే మనసు మనకుంటే ఎంత బాగుంటుందో. యేసు ప్రభుల వారు ఇంకో చోట కూడా చేశారు ఈ అద్భుతమైన ప్రార్థన. యోహాను సువార్త 11వ అధ్యాయం. మీరందరూ బైబిల్ తెరవాలి. యోహాను సువార్త 41వ వచనం నుండి చదువుదాం. అంతటా వారు ఆరాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవిని వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విన్నందుకు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక. మనము కూడా ఇలాంటి ప్రార్థన అనుభవాలలో ఉందుముగాక. దేవుడు అటువంటి విశేషమైన జ్ఞానం దేవుడు దయచేయునుగాక. ఎలాంటి ప్రార్థన? నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం, నా పిల్లల్ని దీవిస్తున్నందుకు నీకు స్తోత్రం. చేశాక కాదు, చెయ్యబోతున్నందుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ అభివృద్ధి అనేకులకు తేటగా కనపడినట్లు నిన్ను అభివృద్ధిలో దేవుడు నడిపించునుగాక. కరువు రాని యొక్క అభివృద్ధిలో నడిపించునుగాక. కరువు రాని యొక్క అభివృద్ధిలో దీవించునుగాక. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. దేవునికి ఏం చెప్పాలి? మనం ఏం చెప్పాలి? ఇక్కడ రాయబడింది, నీ ప్రార్థన వింటున్నందుకు దేవుని కృతజ్ఞత చెప్పాలి. నిన్ను అభివృద్ధి చేస్తున్నందుకు కృతజ్ఞత చెప్పాలి. కొంతమంది అంటారు, తాగుడుపోతూ భర్తను పట్టుకొని మారడన్నా, మారడు. చెప్పి 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 నా నోరు పోతుంది, కానీ ఆయన మారాడు. దేవుడు సాయం చేస్తాడా? చెప్పండి, చేస్తాడా? నీకు నమ్మకం లేదు, నీకు నమ్మకం లేదు. ప్రభువా, నా భర్తను మార్చినందుకు స్తోత్రం. ఇది కదా నువ్వు చెప్పాలి. వ్యసనాలను దూరం చేస్తున్నందుకు స్తోత్రం. నా దారిద్రపు గట్లు తెంచుతున్నందుకు స్తోత్రం. ఇది కదా నువ్వు చేయాలి. నా అప్పులు మీరే తీర్చుచున్నందుకు స్తోత్రం. ఇది కదా మీరు చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా కదా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభుల వారు అక్కడ ఇంకా ఏం చేయలేదు. ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తున్న, నా మనవి వినినందుకు స్తోత్రం అన్నాడు. ఆయన ప్రార్థన ఏం చేయలేదు, అదే ప్రార్థన ప్రారంభించాడు. నా మనవి వినినందుకు స్తోత్రం అని చెప్పి, లాజరు బయటికి రా అన్నాడు. వచ్చేసాడు బయటికి. ఒక అద్భుతమైన నీ జీవితంలో జరగాలి అంటే జరగక మునిపే అది చేస్తున్నందుకు స్తోత్రం చెప్పాలి. జరిగినప్పుడు చెల్లించలేని బ్రతుకుల గురించి నేను మొదట చెప్పాను. ఇప్పుడు రెండవసారి ఏం చెప్తున్నా? అద్భుతం జరగాలంటే ముందే కృతజ్ఞత చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సొంత స్థలం లేని వాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరికీ ఉన్నాయా? ఉన్నాయా? అందరికీ నిజం చెప్పండి. కొత్తగా పెళ్ళిళ్ళైన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తు, పైకెత్తు, పైకెత్తు చేతులు. అత్తగారి ఇళ్ళల్లో ఉంటున్నారు మీరు మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న దాంట్లో మీరున్నారు. మీరు కృతజ్ఞత చెప్పాలి. ఏమని? మాకు నూతన స్థలం ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. ఆమేన్, ఆమేన్. మాకు ఇల్లు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. ఉన్నతమైన చదువు చదివి ఇంటి దగ్గర ఉంటే ఏం చెప్పాలి? ఉద్యోగాలు ఇవ్వబోతున్నందుకు స్తోత్రం. వివాహాలు కాక ఏమంటారు వాళ్ళు? ఏజుడు బారైపోయి కదా, వాళ్ళందరికీ ఏం చెప్పాలి? వివాహం అవుతున్నందుకు స్తోత్రం చెప్పాలా వద్దా? ఇదే దేవుడు మన నుండి మనకు నేర్పిస్తున్న పాఠాలు. ప్రభుకు మహిమ కలుగును గాక. యోబు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువుతాం. యోబు గ్రంథం అన్యాయం చేసినని చదువు. ఇరవై ఒకటి కదా, 21. నేను తల్లి గర్భములో నుండి దిగంబరిని వచ్చి తిని ఉద్యోగం పోవును గాక. ఆమేనన్నరే. హల్లెలూయా. స్తోత్రం చెప్తామా? ఉద్యోగం పోతే, పింఛను పోతేనే స్తోత్రం చెప్పాం మనం. ఏమో నా పేరు తీసేసినారంట కార్డులో, 2 కేజీల బియ్యానికే స్తోత్రం చెప్పాం మనం. మొన్నటిదాకా ఉండే ఈ ప్రభుత్వం వచ్చి సచ్చా, జగన్ ఎంత పని చేసి పెట్టాడు కదా. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. ఏ విషయంలో?
ఓ చిన్న కార్డులో పేరు లేనందుకే నువ్వు విసుకుంటున్నావే, కృతజ్ఞత చెల్లిస్తావా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. యోబుకు పోయింది ఆధార్ కార్డులో పేరు కాదు, రేషన్ కార్డులో పేరు కాదు. అర్థమైందా? యోబు పేరు పోయింది. యోబుకు పోయిన విషయాలలో ఒక్కటైనా మనకు పోతే మన గురించి చెప్పనక్కర్లేదు. ఊజు దేశమందు యోబు లాంటి ధనవంతుడు లేడు, యోబు లాంటి భక్తిపరుడు లేడు, యోబు లాంటి నీతిమంతుడు లేడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎప్పుడో ఒకసారి ఓ 10 రూపాయలు 100 రూపాయలు బైబిల్లో పెట్టుకుంటావు. పొరపాటున అది కనపల్లా, నీకు కనపల్లా. తీసుకున్న వాళ్ళను ప్రభు అభివృద్ధి పరచును. ఆయన ఇంత మంచి పని చేసినందుకు నీకు స్తోత్రం ప్రభు అంటావా? ఎవర్రా నా బైబిల్ తీసుకుంది? ఇక్కడ 100 రూపాయలు పెట్టింటి, నాకు బాగా గుర్తుంది, కీర్తన గ్రంథం కానీ పెట్టింటి. 10 రూపాయలు కనపడలేదే, ఎవరు తీసుకున్నారు? అందరు నాకేం తెలుసు నాకేం తెలుసు అని ఏమంటాం? ఇంట్లోకి దొంగలు వచ్చారా? పోయింది ఎంత? పోయింది ఎంత చెప్పండి? 10 రూపాయలు. 10 రూపాయలకే అనొచ్చా? కుక్క అరిసినట్టు అరుస్తూ అంటారు, కుక్క మొరిగినట్టు మొరుగుతుంటారు, ఇంట్లో నెమ్మది ఉండదు. పోతే మళ్ళీ 10 రూపాయలే కదా. మీకు అందరికీ జనవరి 1 రోజు ఆటల పోటీలు పెట్టలేదు, నా మీద కోపం ఉంటుంది, ఉందా లేదా? నిజం చెప్పండి. ఎందుకు పెట్టలేదు తెలుసా? పోయిన సంవత్సరం రూతమ్మక్క కమ్మది ఏందో పోయింది, బంగారది. నీదే? పోయిందే? చిక్కిందిలే, చిక్కిన విషయం తెలుసులే. పోయిందే లేదా? పోయింది కదా, అందుకే పెట్టలే. లోకంలో లేని ఆటలు, లేనిపోయిన ఆటలు పెట్టి ఆమెం అనుకోదులేండి. ఈసారి మీరు రూతమ్మది గట్టి సొమ్మె కాబట్టి దొరికింది. ఒకవేళ దానమ్మకు గొలిసే పోయింది అనుకో, తెచ్చుకొచ్చదా? ప్రైజ్ లార్డ్. వస్తుందా? ఈ అగస్త్య నన్ను ఆటల పోటీలు పెట్టే నా గొలుసు బాయ, అందుకే మీరే ఆడుకోర్రి, ఆడుకుంటే నాకే సంబంధం లేదని వచ్చేసిన. మనవి ఏవైనా పోతే దేవుని కృతజ్ఞత చెల్లిద్దామా? హాస్పిటల్లో మనిషి ఉన్నాడు, ప్రభు హాస్పిటల్లో చేర్చినందుకు స్తోత్రం ప్రభు నీకు చెప్తామా? మొదటి దశలోనే మనం ఫెయిల్యూర్ అయ్యాం, మొదటి దశలోనే. ఇక 3వ దశకు మనం రాగలమా? రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో ఏది జరిగినా దేవుడు నీ మేలు కోరే జరిగిస్తాడు. కొందరు అంటుంటారు, వెంట్రుకలు అన్నీ ఊడిపోతున్నాయి. అన్న నూనె డబ్బా కోసం ప్రార్థన చేయి. ఏం పోతున్నాయి? ఆయన అన్నాడు, నా చిత్తం లేకుండా నీ తలలో ఒక వెంట్రుక కూడా, నీ యొక్క అవయవాల్లో ప్రతి పార్ట్ బలహీనమైన కూడా దేవుడికి ఏం చెప్పాలి? స్తోత్రం ప్రభువా, నీ సెలవు లేకుండా నా శరీరంలో ఏది బలహీనం కాదు. నీ సెలవు లేకుండా నా ఇంట్లోకి, నా ఒంటిలోకి ఏది రాదు. ఒకవేళ వచ్చినా దేవునికి స్తోత్రం. నీ శరీరంలో ఎలాంటి బలహీనతలు చేసుకున్నా, నీ ఇంట్లో ఏ సమస్యలు వాటిల్లినా, దాని విషయం ఏం చెప్పాలి? ప్రభువా నీకు స్తోత్రం, నీ సెలవు లేకుండా నా ఇంట్లోకి అపవాది రాలేడు. నమ్మిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
ఉన్న పలంగా ఉద్యోగం ఊడిన బైబిల్లో భక్తుడైన హబక్కుకు రాస్తాడు 3వ అధ్యాయంలో. చదివి ప్రార్థన చేసుకుందాం. 17వ వచనం. హబక్కుకు గ్రంథం. చదువుదామండి. అంజూరపు చెట్టు పూయకొండినను ఆమేన్, ఆమేన్. ఏమీ లేకపోయినా ఏం చేస్తాడంట? దేవుని యందు ఇది దేవుడిచ్చిన భాగ్యం అనుకుంటాడట ఆయన. నా పంట పండకపోయినా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దానివల్ల నీకేదో నష్టం ఉంది కాబట్టి దేవునికి ఇవ్వలేదు అంతే. దానివల్ల నన్ను ఒక పాట నేర్చుకోవాలని ఇవ్వలేదు అంతే. దేవుడు నీకేదో పాట నేర్పుతున్నాడు దేవుడు. ఇంటిలో సమస్య అయినా, ఒంటిలో బాధ అయినా దేవుడు నీకు పాట నేర్పటానికి తీసుకొచ్చాడు. కాబట్టి దేవునికి ఏం చెప్పాలి? నువ్వు ఏం చెప్పాలి? కృతజ్ఞత చెప్పాలి. ఎప్పుడైతే దేవునికి ఈ 3 విషయాల్లో కృతజ్ఞత కలిగి ఉంటామో, ఇప్పుడు మూలపాఠం ఎహెజ్కేలు గ్రంథం 36:29 వచనం. సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షణ కలిగించుదును, కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు కరువు రాదు. దేవునికి కృతజ్ఞత చెప్తే ఏమి రాదు చెప్పండి? చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా. ఈ సంవత్సరం నీకు పంట పండకపోయినా కరువు రాదు. ఆమేన్. పింఛన్ రాకపోయినా ఏమి రాదు? కరువు రాదు. జీతం పడకపోయినా ఏమి రాదు? కరువు రాదు. కృతజ్ఞత కలిగి ఉన్న వారి జీవితాల్లో జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నీ కరువు లేదు. సకలమైన అపవిత్ర వెళ్ళగొట్టడానికి దేవుడు నువ్వు కృతజ్ఞత చెల్లించమని చెప్తున్నాడు. ప్రభుకి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రికలో 1:4 వచనంలో అంటాడు కదా, చదువుతారా? చదివి ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ కొరింథీయులకు మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక. మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూచి నేను మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు. దేవుడు మీకు అనుగ్రహించిన ఈ కృప. ఏ కృప? ఏది? పౌలుకు రోగం వచ్చిందంట, అది కృప అన్నాడు దేవుడు. ఏమన్నాడు? పౌలుకు ఓ జబ్బు ఉంది, దేవుడు ఏమన్నాడు? దాన్ని నా కృప నీకు చాలు. దేవునికి స్తోత్రం. ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ జీవితంలో ఏది కలిగినా నువ్వు కృతజ్ఞత చెల్లించగలిగిన బిడ్డవైతే నీకు కరువే లేదు. ఆమేన్, హల్లెలూయా. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, జీవితం అంతా నాన్న వారికి దూరం అయిపోయిన యేషేబు అన్నాడు, మీరు నాకు కలిగిన దానిని గురించి బాధపడద్దు, మేలు కలుగుటకే దేవుడు మీ ద్వారా నన్ను ఇక్కడికి పంపించాడు. ఎంత మంచి మాట అన్నాడో. ఆదికాండం 50 అధ్యాయం కదా, యేషేబు చెప్పిన మాట, మేలు కలుగుటకే నన్ను బావిలో దోసింది, నన్ను అమ్మినది, నన్ను చెరసాలకు అప్పగించినది, కానీ
ఉమ్, ఉమ్. మేలుకే దేవుడు ఉద్దేశించాడు కానీ నీకు జరిగినది కీడైనా మేలు కొరకే. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీకు కీడు కలిగినా మేలు కొరకే దేవుడు ఉద్దేశించాడు కానీ కీడులో నువ్వు నిలిచి ఉండాలని కాదు. ఉదాహరణకి ప్రాణం పోవలసి ఉంది, ప్రాణం పోవలసింది కానీ చెయ్యి ఇరిగింది. ఏది బెస్ట్ అంటారు? చెప్పాలి, ఏది బెస్ట్ అంటారు? చిన్నపాటి గాయాలతో ప్రభువా బయటకు వేసినందుకు నీకు స్తోత్రాలు అని చెప్పొచ్చుగా. ప్రాణభయం తప్పించినందుకు ప్రభువా నీకు స్తోత్రాలు చెప్పొచ్చుగా. ఓ పెద్ద ప్రమాదం జరగాలి కానీ ఆ ప్రమాదం జరగకుండా పంచర్ అయిపోయింది బండి. పంచర్ అయినందుకు దేవుని స్తోత్రం చెప్పాలా వద్దా? ఎందుకు? ఆ పంచర్ కాకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది. దేవుడు ఆపేశాడు, పంచర్తోనే ఆపేశాడు. చెయ్యి విరగొట్టాడు, ఆ ప్రమాదం నుండి తప్పించాడు. ఒక కీడు నీకు జరిగిందంటే గొప్ప మేలు కొరకే దేవుడు నీకు కీడు చేశాడు. ఆమేన్. లేదు అంటే ఒక మంచి పాఠం నేర్చుకోవటానికే దేవుడు నీకు నీ ఇంటికి కీడును లేక చెడును, సమస్యను, శ్రమను అనుమతించాడు నువ్వు పాఠం నేర్చుకోవటానికి. కనుక ఈ 3 విషయాల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆత్మీయమైన ఆశీర్వాదాలతో మరింత ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించుగాక. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి.